నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నేత్రపర్వంగా కొనసాగుతున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. దొరవేషంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. గంగమ్మ తల్లిని దర్శించుకుని సారె సమర్పించిన మంత్రి ఆర్కే రోజా. పులివర్తి నానిపై దాడి చేయడం మా ఉద్దేశం కాదు, స్పష్టం చేసిన రామచంద్రాపురం జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న దేవదేవుడు. గిట్టుబాటు ధరలు లేక దిగాలు పడుతున్న రైతన్నలు. తూర్పు మండలాల్లో వర్ణనాతీతంగా రైతుల వ్యతలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారు ఉగ్ర నరసింహ వాహనంపై విహరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు తన భక్తులను ఆశీర్వదించడానికి సర్వదేవతలు కొలువుదీరగా శక్తిమంతమైన సింహవాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారు దర్శనమిచ్చారు. గజ తురగ పదాతి దళాలు ముందు సాగుతూ ఉండగా నృత్య బృందాలు మేళ తాళాల నడుమ సింహవాహనాన్ని అధిష్ఠించి స్వామివారు మాడవీధుల్లో ముందుకు సాగారు. అంతకుముందు స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవోపేతంగా నిర్వహించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, డిప్యూటీ ఈవో శాంతి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై జరిగిన దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి ఖండించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ మే 13వ తేదీ పోలింగ్ రోజు నుంచి వైకాపా నాయకులు శ్రీకాళహస్తి, తిరుపతి, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో, అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులపై, అలాగే పోలింగ్లో పాల్గొన్న ఏజెంట్లపై చేసిన దాడులను, మాచర్లలో పిన్నెల్లి సోదరులు ఒక ఏజెంట్ కుటుంబాన్ని కొట్టి గాయపరిచి వీడియో కాల్ ద్వారా బూత్లో ఉన్న ఏజెంట్ను చూపెట్టి బెదిరించడం, తాను అప్పటికే బయటకు రాకపోవడంతో శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిని చొక్కా పట్టుకుని బయటకు లాగడం లాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఘటనలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 13వ తారీఖు పోలింగ్ సందర్భంగా రేణిగుంట మండలం మల్లవరం పోలింగ్ బూత్లో బీసీ వర్గానికి చెందిన చిన్నారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం, ఏర్పేడు మండలం దుగ్గిపేరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వారిపై దాడులు చేయడం, తెలుగుదేశం బీజేపీ కార్యకర్తల మీద దాడులకు పూనుకోవడం ఘటనలను తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి 5 సంవత్సరాల ముందు 1.5 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచి, నేడు ప్రజాధనం లూటీ చేసి 100 కోట్ల రూపాయల పైజలకు ఎన్నికల కోసం ఖర్చు పెట్టడం వారి అవినీతికి పరాకాష్ఠకు నిదర్శనం కాదా అని సూటిగా శాసనసభ్యుడిని, వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామన్నారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజానీకం చంద్రబాబు నాయుడును మే 13వ తేదీన జరిగిన పోలింగ్లో రాష్ట్రంలోని యువ ఓటర్లు, ఉద్యోగులు, ప్రజలు ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించారని తెలియజేశారు. తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్లో పరిశీలనకు వెళ్లిన చంద్రగిరి ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి నానిపై 150 మంది వైసీపీ అల్లరి మోకలు కత్తులు, రాడ్లతో హత్యాయత్నం చేయడానికి పూనుకోవడం, నాని గన్మ్యాన్ను గాయపరచడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా అభివర్ణించారు. అక్కడ జరిగిన సంఘటనపై స్థానిక ఆర్డీఓ విచారణ జరిపి జరిగిన ఘటనపై యథార్థాలను పొందుపరచకుండా ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను జిల్లా కలెక్టర్ సరిదిద్దకుండా తప్పుడు నివేదిక ఎలక్షన్ కమిషన్కు అందించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు కామేష్ యాదవ్, రాష్ట్ర వన్యరెడ్డి సాధికార కమిటీ సభ్యులు మిన్నల్ రవి, పార్లమెంటు బీసీ ఉపాధ్యక్షులు రాచేటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్లమెంటు బీసీ కార్యవర్గ కార్యదర్శి ఎంఎస్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, పార్లమెంటు ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి కెకే రమణ, నియోజకవర్గ బీసీ అధ్యక్షులు దొరైరాజురెడ్డి, పార్టీ నాయకులు నవీన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి ఏ విధంగా అరాచకం పాల్పడ్డాడో మీడియాలో కానీ అన్నిట్లో కూడా చూడడం జరిగింది. మరి ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున అరాచకానికి పాల్పడడం జరిగింది. ఆ యొక్క రేణిగుంట మండలం
మల్లవరం బూత్ వద్ద బీసీ వర్గానికి చెందినటువంటి చిన్నారెడ్డి మీద దాడి చేయడం చాలా దారుణం, అది దుర్మార్గమైనటువంటి చర్య. అది అదేవిధంగా దుగ్గపేరులో తెలుగుదేశం కార్యకర్తల మీద వైసీపీ వారు ప్రచార సందర్భంగా దాడి చేయడం, మరి అదేవిధంగా అక్కుర్తిలో బీసీ వర్గాల మీద వైసీపీ వారు తెలుగుదేశం కార్యకర్తల మీద బీజేపీ వారి మీద దాడి చేయడం, మహాకూటమి దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేయడం, దాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమి శ్రేణులను ఇబ్బంది పెట్టడం, ఎక్కడికక్కడ అడ్డుకోవడం, ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టడం. మరి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి మరి బ్యాలెట్ బాక్సుల పరిశీలనకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి సీనియర్ నాయకులైనటువంటి నాని గారి మీద ఏ విధంగా 150 మంది రౌడీలు కత్తులు కర్రలు రాడ్లు తీసుకొని ఎంత దుర్మార్గంగా హత్యా ప్రయత్నం చేశారో, అక్కడ ఉన్నటువంటి గన్మ్యాన్ ఏ విధంగా గాయపరిచారో, నాని గారిని ఏ విధంగా గాయపరిచారో మనమంతా కూడా చూసాం. ఆ నాని గారి మీద దాడిని తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మే 15 నుంచి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు కోలాహలంగా నిర్వహిస్తున్న జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం భక్తులు దొరవేషంలో గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మే 14 మంగళవారం అర్ధరాత్రి జాతర చాటింపుతో ప్రారంభమైన విషయం విరితమే. కాగా శనివారం దొరవేషంలో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. డప్పులు వాయిద్యాల సందడి నడుమ దొరవేషధారులు ఊరంతా కలయదిరిగారు. పూర్వకాలంలో తిరుపతిని పాలెగాళ్లు పాలించేవారు. పాలెగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలెగాడు యవ్వనవతి అయిన స్త్రీలను కామించి చెరిచేవాడని, ఆ పాలెగాడిని హతమార్చేందుకు స్త్రీజాతిని కాపాడడానికి ఆదిపరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించిందని పురాణాల కథనం. ఈ విషయం తెలుసుకున్న పాలెగాడు ప్రాణభీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తూ ఉండేవాడు. పాలెగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకో వేషం చొప్పున 7 రోజులు రకరకాల వేషాలు వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తూ ఉండగా చివరికి దొరవేషంలో పాలెగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమారుస్తుంది. పాలెగాడిని హతమార్చిన దినమే 7వ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. శక్తి స్వరూపిణిగా, గ్రామదేవతగా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజించేవారు. ఈ జాతరకు పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి, మత, కుల తారతమ్య భేదాలు లేకుండా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు, కుంకుమలు సారెగా తీసుకుని గంగ జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. కాగా పూర్వం తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒక వైష్ణవ భక్తుడిని తాత అని పిలిచేవారట. అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. 6వ శతాబ్దంలో తాతాచార్యుల వంశీకులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అనే పేరు వచ్చింది. తాతాచార్యులచే గుంట పక్కన గంగమ్మను ప్రతిష్ఠించడం వల్ల ఆమెకు తాతయ్యగుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజించేవారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి శ్రీ గంగమ్మ జాతరకు కూడా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారిని సందర్శించడానికి విచ్చేస్తారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ
చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోలీసులు తమ డ్యూటీ చేస్తున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. కొందరు పోలీసు అధికారులకు పాత వాసన అలాగే ఉన్నట్లు ఉందన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ వైపు పోలీసులు వన్ సైడ్గా పనిచేశారన్నారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేయడం వల్ల వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయని స్పష్టం చేశారు. అక్రమాలు, అరాచకాలు చేయలేకపోయామని వైసీపీ నాయకులు దీనస్థితిలో ఉన్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రికి కొన్ని బిల్లులు రావాల్సి ఉందని, అందుకే ఐపాక్ మీటింగ్లో మేమే వస్తామని అబద్ధాలు చెప్తున్నారన్నారు. సాధారణ ఎన్నికలు అయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీ దయ వల్ల, మీ కృతజ్ఞత వల్ల, మీ ఆశీర్వాదం వల్ల ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం తెచ్చేదానికి మీరు ఆశీర్వదించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ స్వామిని ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్గా ప్రతి ఒక్క ఓటరు తన హక్కును 83% వరకు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు జరిగేదానికి, దుర్మార్గపు పాలన తరిమి కొట్టేదానికి ఆ దేవుడు ఆశీర్వదించిన వల్ల ఆ దేవుడికి మొక్కుబడి ఉండింది. ఈరోజు తీర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది, మంచి పీస్ఫుల్ పాలన జరుగుతుంది. ఎలాంటి గూండాయిజం కానీ, ఎలాంటి రౌడీయిజం కానీ, ఎలాంటి దోపిడీ లేని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారి డ్యూటీ వారు చేస్తున్నారు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత. అయినా ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇంకా పాత వాసనలోనే ఉన్నారు. పోలీసు తన డ్యూటీ తను చేస్తుంటేనే ఇలా ఉంది. ఇంకా పోలీసు కన్నా కొంచెం పక్షపాతం, వారు చేసిన 100% పక్షపాతంలో ఒక 10% పక్షపాతం చూపిస్తే కూడా ఎలా ఉంటుందో. పోలీసు న్యూట్రల్గా ఉంటే 5 సంవత్సరాల నుంచి లేదు, వన్ సైడ్గా ఉండింది. ఇప్పుడు ఎలక్షన్స్లో న్యూట్రల్గా పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి వాళ్ళు చేయాల్సిన అక్రమాలు, అన్యాయాలని చేయలేకపోయినామనే బాధతో దీనాది స్థితిలో ఉన్నారు. పోలీసు రాజ్యం పోయింది, ప్రజల రాజ్యం వచ్చింది. ముఖ్యమంత్రికి ఇంకా ఏదో కొన్ని వసూళ్లు ఉన్నాయంట. మొన్ననే బిల్లులు ఇచ్చారు. ఆ బిల్లులు రిటర్న్ కూడా రాదనే ఉద్దేశంతో ఈ మాదిరి ఐ ప్యాక్ లేదు, లో ప్యాక్ లేదు, బి ప్యాక్ లేదు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై దాడి చేయాలన్నదే తమ ఉద్దేశం తప్ప ఆయనపై దాడి చేయడం కాదని భానుకుమార్ రెడ్డి భార్య రామచంద్రాపురం మండలం జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి స్పష్టం చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు. రెండో రోజు మా బాబు బయట వెళ్తా ఉంటే మా అబ్బాయి కారు ఫాలో చేసి, మా అబ్బాయి ఫాలో చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. మాకు ఎటువంటి ఇదిలో లేదు, మేము ఎటువంటి రాజకీయంలో కూడా మేము ఇంతేగా చెప్తున్నాం. 2014లో కూడా జల్లారు కుమార్ వచ్చినప్పుడు కూడా మాకు ఇంత రాద్దానంగా ఇంత ఇదిగా ఎప్పుడు లేదు. మాకు రెండోది ఏంటంటే మా బాబుని ఫాలో చేసి మా బాబు బయట దాడి చేశారు. ఒక చిన్న స్కూటర్ బీగం తీసుకొని కత్తి దాన్ని చాక్ పెట్టుకొని మా అబ్బాయిని బెదిరించారు. మా అబ్బాయి ఎందుకురా, మీరు ఎవర్రా, మీకు నాకు సంబంధం లేదని మా అబ్బాయి అడిగితే మా అన్నకి ఆపోజిట్గా నిలబడతావు, ఆపోజిట్గా చేస్తున్నావు అని చెప్పేసి మా అబ్బాయిని కత్తితో పొడిచాడు. ఈరోజు జరిగాడు. నాన్నగారికి దెబ్బ తగిలింది, అతను గన్మ్యాన్కి దెబ్బ తగిలింది. మళ్ళీ మాలో ప్రజల్లో మా అబ్బాయి కూడా దెబ్బ తగిలింది కదా. మరి నాని ఆ రోజు ఏం చెప్పాడు? మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పుడు రాజకీయంలోకి అతను ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చి మా అబ్బాయి కలిసి రాజకీయంగా అతను ప్రతి ఒక్కటి డ్రామాలే ఆడతాడు. ఏ విషయం అని ఎత్తుకోండి, నామినేషన్ కానించి కానీ, ఒక దాడి చేయడం కానీ, ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కానీ, కౌంటింగ్ కాదండి సారీ, ఎలక్షన్ బూత్లో మనకు అయిపోయిన తర్వాత కూడా కానీ ప్రతి ఒక్క విలేజ్ లో చిన్న పిల్లకాయల కానించి ప్రతి ఒక్క దగ్గర దాడి చేస్తూ ఉంటాడు. అది మీకే తెలుసు. అది మీ ప్రజల్లో మీరే మాకు చెప్తేనే మాకు తెలుస్తుంది. ఇనే ఉంటారు, మేము కూడా ఇనే ఉన్నాం. చిన్న పిల్లలపైకి దాడి చేయడం, పెద్దవాళ్ళపైకి దాడి చేయడం. ఇప్పుడు ఒక రామాపురంలో ఆడవాళ్ళు కూడా బయట రావడానికి చాలా భయపడతా ఉంటారు. అంటే వాళ్ళు ఎంతవరకు భయపడించుంటారో మీ వీడియో ఛానల్ వారికి ప్రతి ఒక్కరికి తెలుసు. రోడ్డు మీద కూర్చోవడం, మేము ప్రెస్ మీటింగ్ పెట్టేసేదో, మేము అవన్నీ చేయటం లేదు. మేము ఎంతసేపు అయినా కానీ గొడవలు ప్రశాంతంగానే చూస్తా ఉంటే వాళ్ళు రాత్రులు 5 గంటలకైతే కూడా మేము బెదిరిస్తాం.
అంత ఎందుకంటే మమ్మల్నే బెదిరించారు. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఇంత దాడులు కానీ ఏది చూడలేదు. మేము ఈ రోజు ఇటువంటి జరుగుతున్నాయంటే అది ఎవరి వల్ల అని గుర్తించండి. ఎంతసేపు భానుకుమార్ రెడ్డి నాని గారిని చంపేస్తా ఉన్నాడు, కొట్టేస్తా ఉన్నాడు, ఆయన మీద దాడి చేస్తున్నారనేసి అని చెప్పారు కదా. ఆ వీడియోలు మీరందరూ కూడా చూసారు కదా. ఆయనతో నేను ప్రత్యక్షంగా మాట్లాడేసి వచ్చినానండి. ఆయన మీరు చూసిన వీడియోలలో ఆయన దగ్గర ఉండే ఆయుధంతో ఆయన ఏమన్నా ఎక్కడన్నా ఒక చిన్న గాయం అన్నా చేస్తుంటే నేను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తానండి. ఈ రోజు చూడండి, ఆయన ఆ రోజు చేసిన దాడికి ఆడ జరిగింది 5 మంది మాత్రమే ఆడ పాల్గొంటే 150 మంది మీకు కార్యకర్తలు ఆడికొచ్చి మా మీద దాడి చేస్తున్నారని చెప్పినారు. ఆడ దాడి చేస్తున్నారన్నారు కదా, ఎవరికి రక్తం కారిపోయింది, ఎవరికి దెబ్బలు తగిలిపోయినాయి, ఎవరికి ఆస్తి నష్టం జరిగిపోయిందో సమాధానం చెప్పండి. అసలు నాని గారు అక్కడే ఉన్నారు. ఆ సుధారెడ్డి గారు మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన వెనకాలే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ ఒకసారి ఆ వీడియోలన్నింటినీ కూడా చూడండి, అదే మీకు తెలుస్తుంది. చూపిస్తా ఉన్నాడు మీకు అందరికీ, అది కూడా నేను చూపిస్తాను. అతని ఉద్దేశం ఏమంటే మాకైతే ఆయనకైతే వ్యక్తిగత కక్షలు ఏ రోజు లేవండి. ఆయన కూడా మాట్లాడండి, ఆయనతో కూడా అడగండి. మాకు ఎప్పుడు కానీ ఆయనతో మేము ఫేస్ టు ఫేస్ ఏ రోజు మాట్లాడలేదు. వ్యక్తిగత కక్షలు మాకు లేవు. అసలు చెప్పాలంటే మేము ఒక పార్టీ వాళ్ళం, వాళ్ళొక పార్టీ వాళ్ళు. అభిమానం ఉంటే వేరే పార్టీకి వాళ్ళు పోటేసుకుంటారే తప్పితే ఇంకొకరి మీద దాడి చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు. ఆయన వాళ్ళ టీడీపీ నాయకులందరూ మన వైసీపీ నాయకుల పైన దాడి చేస్తున్నారు, వాహనాలు కాల్చుతున్నారు, మా ఎమ్మెల్యే కారు పైనకి వచ్చినారు, ఆయన కారు కూడా దగ్ధం చేసినారు. అవన్నీ మాత్రం మీడియా కనపడలేదా అండి? ఈ రోజు మాత్రం నాని గారి మీద దాడి చేసినారు, ఈ రోజు ఆయన వాహనాన్ని మొగలు కొట్టేసినారు, ఆయనకి దెబ్బలు తగిలిపోయినాయి, ఆయన హాస్పిటల్లో చేరినట్టు అన్నారు కదా. హాస్పిటల్లో చేరినోడైతే ఆ రోజే సాయంత్రానికి ఆయన చెయ్యి కాళ్ళు అన్ని చక్రంగా ఉన్నాయా లేదా అనేది ఆ వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది. తిరుమల శ్రీవారిని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. తిరుపతిలో ఎటు చూసినా జాతర సందడి నెలకొంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంతో పాటు పెద్ద గంగమ్మ, వేశాలమ్మ ఆలయాల్లో జాతర ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. భక్తులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోపక్క ప్రముఖులు అమ్మవార్లకు భక్తిభావంతో సారెను సమర్పిస్తున్నారు. యూనివర్సల్ క్యాటరింగ్ అధినేత పద్మనాభం వేశాలమ్మకు భారీ సారె సమర్పించారు. దాదాపుగా 27 పళ్లల్లో అమ్మవారికి పసుపు కుంకుమతో పాటు పట్టు వస్త్రాలు, పండ్లు, పుష్పాలతో డప్పుల మోతలు, భక్తజనుల నృత్యాల మధ్య స్థానిక పెద్దగంగమ్మ ఆలయం నుంచి వేశాలమ్మ ఆలయం వరకు భారీ ప్రదర్శనగా విచ్చేసి అమ్మవారికి సారెను సమర్పించి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సల్ క్యాటరింగ్ అధినేత పద్మనాభం దంపతులు, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, జయచంద్రారెడ్డి, ప్రేమ్నాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యురాలు సుధా నారాయణమూర్తి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రాజ్యసభ సభ్యురాలు సుధా నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నిక కావడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రజలకు తన సాయశక్తులు వచ్చి సేవ చేస్తానని స్పష్టం చేశారు. నిరంతరాయంగా ప్రజలకు సేవ చేసే శక్తిని తనకు భగవంతుడు కలిగించాలని కోరుకున్నట్లు తెలిపారు. I'm very happy. I will do my level best to serve my country. Narendra Modi ji 400 seats is going to next election. I do not know anything politics. I only elected recently. That is to a nominated member. So I do not know anything about politics. But I only pray, Lord, let Him give me strength so that I can help many people in a broader outlook of our country. Dhanyawad. Jai Hind. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని మంత్రి ఆర్కే రోజా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మంత్రి ఆర్కే రోజా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని సారె సమర్పించారు. పూలు, పండ్లు, సారెను తలపై ఉంచుకుని జాతరలో పాల్గొని అమ్మవారికి సమర్పించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న సజ్జనార్ శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ సభ్యులు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గత 2.5 కాలంగా టీఎస్ఆర్టీసీ ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తూ ఉందని పేర్కొన్నారు. రోజుకు 55 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణం సాగిస్తున్నారని తెలిపారు. తక్కువ సమయంలో ప్రయాణికుల సంఖ్య పెరగడం ఆర్టీసీకి చాలా మేలు జరిగిందన్నారు. సిబ్బందిపై, ఆర్టీసీలపై దాడి చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఆటో కార్మికులకు వచ్చిన ఇబ్బందులు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈరోజు ఫ్యామిలీతో కలిసి, పిల్లలతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి 2 రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మన టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని బాగా ఉండాలి అని చెప్పి దేవుడిలో ఒప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగుండాలి, ఈ సంవత్సరం బాగా వర్షం కురిచి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరడం జరిగింది. టీఎస్ఆర్టీసీ యాజమాన్యము గత 2.5 సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా బాగా సేవ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రము చారిత్రాత్మక మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 నుంచి రోజు దాదాపు 55 లక్షల మంది మా బస్సులో ప్రయాణిస్తున్నారు. చాలా తక్కువ టైంలో మనము ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు జరిగింది. ముఖ్యంగా ప్రజల అందుబాటుకి మా ప్రజా రవాణా వ్యవస్థను తీసుకెళ్ళగలిగాను. అదే దాంతోపాటు కొంత మనకు సమస్యలు కూడా రావడం జరిగింది. మన సిబ్బంది పైన కూడా చాలా చోట్ల కూడా దాడి జరగడం జరిగింది. దానిపైన కూడా యాజమాన్యం చాలా సీరియస్గా ఉంది. మన బస్సులపైన దాడి కానీ, మన సిబ్బంది పైన దాడి చేస్తే ఉపేక్షించిందే లేదు. డెఫినెట్గా అన్ని చోట్ల కూడా మనం కేసు కట్టడం జరిగింది. అవసరమైతే డ్యామేజ్ అయిన చోట్ల కూడా రికవర్ చేయడానికి కూడా యాజమాన్యం కసరత్తు చేయడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో 2వ రోజున శుక్రవారం రాత్రి స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజన్లు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా హంస వాహన సేవలో శ్రీ గోవిందరాజస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరు చేసే విచక్షణ దీని
జ్ఞాని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తాయి. శ్రీవారు భక్తుల్లో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, ఆగమ సలహాదారులు సీతారామ ఆచార్యులు, మోహన రంగాచార్యులు, ఆలయ డెప్యూటీఓ శాంతి, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలలో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలలో మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధ నవమి రోజైన శుక్రవారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5:30 వేంచేపు చేశారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తర్వాత శ్రీ స్వామివారికి కొలువు ఆస్థానం జరిగింది. ఈ కృతువుల అనంతరం చతుర్వేద పారాయణం, మలహారి దేశిక, సౌరాష్ట్ర వారాహి, కథన కుతూహల, నీలాంబరి రాగాలు, వివిధ తాళాల వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారు తెరచిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీఓ లోకనాథం, శ్వేత సంచాలకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, డెప్యూటీఓ గుణభూషణ రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా పురాణాల ప్రకారం సుమారు 5000 ఏళ్ల క్రిందట అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతి దేవిని శ్రీ వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహిత్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు 1 రోజు తర్వాత 1 రోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తుంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది. ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎంల భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద
కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. శుక్రవారం కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. 23 తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. పరిశీలన అనంతరం సందర్శకుల పుస్తకంతో కలెక్టర్ సంతకం చేశారు. ఈవీఎంలు భద్రతకు అమర్చిన సీసీ కెమెరాల దృశ్యాలను సీసీటీవీ కంట్రోల్ రూమ్ నందు పరిశీలించారు. జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రంలో ఉంచి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, 2వ అంచెలో R&D రిజర్వ్ పోలీస్, 3వ అంచెలో స్థానిక పోలీసులు 24 గంటల పాటు రక్షణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు అదితి సింగ్, నిశాంత్ రెడ్డి, నరసింహులు, అదనపు ఎస్పీ కులశేఖర్, డిఆర్ఓ పెంచల కిషోర్, పోలీసు ఉన్నతాధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం 2వ రోజు వైభవోపేతంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం 2వ రోజు ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవాలను రాజేష్ గురుకుల్, సురేష్ గురుకుల్ చక్కగా అలంకరించారు. వేసవి కాలంలో చిన్న కొట్టాయి ఉత్సవాలను ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు సంకల్పంతో శ్రీకారం చుట్టారు. చిన్న కొట్టాయి ఉత్సవం 2వ రోజు సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణాలతో, అరటి చెట్లతో ముస్తాబు చేశారు. ఆలయ పౌరోహితులు అర్ధగిరి స్వామి వేద మంత్రాలను పఠిస్తుండగా ఆలయ అర్చకులు సురేష్ స్వామి, రాముస్వామి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఊరేగింపుగా ఆవరణంలోని పొగడు చెట్టు క్రిందకు తెచ్చారు. కాగా ఇక్కడ చక్కగా వట్టివేర్ల పరదాలు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు షోడశోభ అభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు అలంకరించి పూజలు, నైవేద్యాలు అందించారు. తర్వాత ఊరేగింపు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు దంపతులు, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరచే వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి అయిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తెరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి తెరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో బిల్లుల చెల్లింపునకు ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో అవసరం లేని పనులకు బోల్డంత నిధులు మంచునీళ్లులా ఖర్చు చేసేశారు. ప్రధానంగా పుష్పాలకు సంబంధించి తొలుత టెండర్ వేసిన మొత్తానికి మళ్లీ గుత్తేదారులు బిల్లులకు భారీ వ్యత్యాసం ఉండడంతో ఆడిట్ అధికారులు ఆ బిల్లులను నిలుపుదల చేసినట్లు తెలిసింది. బిల్లులు మంజూరు చేయాలంటే ఆడిట్ విభాగం ఆమోదం పొందాల్సిందే. ఎలాగైనా ఎన్నికల కౌంటింగ్లోగా ఈ బిల్లులు మంజూరు చేయించే విధంగా కొందరు అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏమ్మా పక్కకు రామ్మా. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మునినాథరెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శంబోల హర్నాథ్, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జయమ్మ. మేము ప్రతి శనివారం ఉదయాన్నే ఏకోజామన నగర సంకీర్తనలో పాల్గొంటున్నాము. ఇది నగర సంకీర్తన అనేది గత 5 నెలల నుంచి గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ కలియుగ వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జీ మహాలక్ష్మి, మాది బండ్ల వీధి. ఓం నమో వెంకటేశాయి 5-6 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. కరోనా అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఎలా అనుకుంటా అంటే ఆ గోపీనాథ్ ధర్మాన మళ్ళీ కొనసాగుతుంది. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నా పేరు ఉమా. నేను గత 2 నెలలుగా వస్తూ ఉంటాను. నాకు తెలిసి నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో కానీ నాకు ఈ ప్రాప్తి కలిగింది. గుండాల గోపీనాథ్ స్వామి ఆయన ముందుండి నడిపిస్తా, మేము వెనక నడిపిస్తామని నేను ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ఈరోజైతే ఎంత సంతోషంగా ఉంటుందంటే, నాకు ఆరోగ్యం బాగలేకపోయినా నేను వచ్చి పాల్గొని పోయిన రోజు ఈరోజు శనివారం నాకు చాలా బాగుంటుంది. అందుకే అందరినీ కూడా కలుపుకొని వస్తాను, వచ్చి నగర సంకీర్తన జయప్రదం చేస్తానని గోపీనాథ్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మేము నగర సంకీర్తన చేస్తున్నాం. ప్రతి శనివారము పొద్దున్న లేచి 5 గంటలకి మేము నగర సంకీర్తన చేస్తున్నాము. 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. గోవిందరాజ స్వామి తిరుమాడ వీధుల్లో తిరిగి సంకీర్తన చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంటుంది. గత జన్మ పుణ్యం ఇదంతాను. మానవ జన్మ చాలా పుణ్యాలు చేస్తే కానీ మానవ జన్మ రాదు. అటువంటి నగర సంకీర్తన కూడా పాల్గొని మేము ఈ నగర సంకీర్తన కంటిన్యూగా జరగాలని భగవంతుని కోరుకుంటూ, అట్లాగే గుండాల గోపినాథ్ దగ్గరుండి జరిపిస్తున్నారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ. తూర్పు మండలాలలో ప్రధానంగా ఉన్న శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలు ధాన్యాగారాలుగా ప్రఖ్యాతి చెందాయి. ఈ సీజన్లో పండించిన వరి పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు.
ఈ ప్రాంతంలో రైతులు బీపీటీ 5204, బొడ్డొడ్లు 10 విస్తారంగా పండించారు. పంట దిగుబడి అయితే బాగా వచ్చింది, కానీ రైతులు ఆశించిన ధరలు లేకపోవడంతో ఇప్పటికీ కొన్ని గ్రామాలలో రైతులు పండించిన వరి పంటను కల్లాలలోనే నిల్వ ఉంచి దళారుల ద్వారా తక్కువ ధరకైనా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. గత ఏడాది బుడ్డొడ్లు బస్తా 1100 వరకు ఉండగా ఈ సీజన్లో 75 కిలోల బస్తా 1200 వరకు ఉంది. రైతులు పండించినా గిట్టుబాటు ధర లభించకపోవడంతో బోరుమంటున్నారు. మండలంలో 400 హెక్టార్లలో బుడ్డొడ్లు పండిస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాత్రం అన్నదాతలకు వరాలు జల్లు కురిపించామని చెప్తున్నాయే కానీ గిట్టుబాటు ధరపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతోంది. దీనిపై అన్నదాతలు కూడా నిరాశ చెందుతున్నారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ నుంచి ఈ ప్రాంతంలో ఆర్ఎస్, అమ్లు, నెల్లూరు క్లాస్ ఎక్కువ శాతం పండించారు. వేసవిలోనూ సాగుకు సమాయత్తమవుతున్నారు. గంగ కాలువలో చుక్క నీరు లేదు, అయినా అన్నదాతల సాగుకు సమాయత్తమయ్యారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవడంతో అన్నదాతలు, రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. కొందరు అన్నదాతలు ఇప్పటికే వరి నాళ్లు వేయగా మరికొందరు వేరుశెనగ పంటను సాగు చేస్తున్నారు. బోర్లు, 2 బావులు ఉన్న చోట సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేత్రపర్వంగా కొనసాగుతున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. దొరవేషంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. గంగమ్మ తల్లిని దర్శించుకుని సారె సమర్పించిన మంత్రి ఆర్కే రోజా. పులివర్తి నానిపై దాడి చేయడం మా ఉద్దేశం కాదు, స్పష్టం చేసిన రామచంద్రాపురం జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న దేవదేవుడు. గిట్టుబాటు ధరలు లేక దిగాలు పడుతున్న రైతన్నలు. తూర్పు మండలాల్లో వర్ణనాతీతంగా రైతుల వెతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.